పూజ్యమైన శుభవేళ, రమ్యమైన ఈ వేళ, పూజ్యమైన శుభవేళ, రమ్యమైన ఈ వేళ, ఆత్మీయ జనులకు అనురాగ స్వాగతం, ఆత్మీయ జనులకు అనురాగ స్వాగతం. ఉత్సవం మహోత్సవం మనోహరం మహనీయం, ఉత్సవం మహోత్సవం మనోహరం మహనీయం. స్వాగతం ఘన స్వాగతం, శ్రీ యేసు నామములో స్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, శ్రీ యేసు నామములో స్వాగతం. నాలోని ప్రతి అణువును నీవే సృజించి, నా తల్లి గర్భమున నన్ను రూపొందించి, నాలోని ప్రతి అణువును నీవే సృజించి, నా తల్లి గర్భమున నన్ను రూపొందించి, నీ ఎదలో నన్ను భద్రపరిచి, నీ ఎదలో నన్ను భద్రపరిచి, నీ సాక్షిగా జీవింపగా నన్ను నడిపించితివి. ఉత్సవం మహోత్సవం మనోహరం మహనీయం, ఉత్సవం మహోత్సవం మనోహరం మహనీయం. స్వాగతం ఘన స్వాగతం, శ్రీ యేసు నామములో స్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, శ్రీ యేసు నామములో స్వాగతం. ప్రభుని యందు అతి మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈరోజు మా కొరకు ఈ పవిత్రమైన దివ్య బలి పూజలను సమర్పించండి అని అడిగిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేద్దాం. కర్నూలు మేత్రాసనం పెద్ద కొట్టాల విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ నాలి సుధాకర్, శ్రీమతి నాలి జయభారతి దంపతుల 29వ వార్షికోత్సవ సందర్భముగా దేవాతి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నాలి వెన్నెల వేదశ్రీలకు మంచి భవిష్యత్తు, నాలి అన్నమ్మకు మంచి ఆరోగ్యం మరియు నాలి రాజు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు వీరి ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా సమర్పింపబడుతున్నాయి. వీరి కోసం ప్రార్థన చేద్దాం. కర్నూలు మేత్రాసనం ఒంటెద్దుపల్లె విచారణ యాసగ్గరి అల్ఫోన్సా, వీరి అన్నయ్య కీర్తిశేషులు గురువర్యులు యాసగ్గరి ఇన్నారెడ్డి సంస్మరణార్థము వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు అల్ఫోన్సా గారికి ఆయురారోగ్యములు, వారి కుటుంబమున దేవాతి దేవుని దీవెనలు నిండుగా మెండుగా దయచేయమని యాసగ్గరి అల్ఫోన్సా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కార్డినల్గా 4వ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్నటువంటి హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు శ్రేష్ఠులు
పూల అంతోని తండ్రి గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ఎల్లప్పుడూ వసగబడాలని కోరుతూ ప్రార్థన శుభాకాంక్షలను తెలియజేస్తూ దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ జయరావు పులిమెర తండ్రి గారు, ఉపాధ్యక్షులు మహాగణ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసన పీఠాధిపతులు మరియు దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన శ్రీ 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 పూజ్యులు డాక్టర్ పొలిమెర జయరావు తండ్రి గారు ఈరోజు జన్మదిన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా దేవాతి దేవుని దీవెనలు ఆయురారోగ్యములతో ఆయన ఎల్లప్పుడూ నింపబడాలని కోరుతూ ప్రార్థన శుభాకాంక్షలను తెలియజేస్తూ దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు రాయరాల విజయ్ కుమార్ గారు మరియు సిఇఓ సిబ్బంది అంతటితో కలిసి ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నాము. ఈనాడు కర్నూలు మేత్రాసనము నందికొట్కూరు విచారణ సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించినటువంటి కృపలను బట్టి స్తుతులను చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతూ ఉన్నటువంటి కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాదులో ఉన్నటువంటి కుమార్తె డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలి అని, బిడలిద్దరికీ కూడా చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మల దంపతులు కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెద్దవటపల్లి విచారణ 16వ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి దాత్రికి దేవాతి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేస్తున్న మేళ్లకు డాక్టర్ డి విజయ్ కుమార్, మేరీ, వసంతరాణి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ కీర్తిశేషులు పులమరశెట్టి ఇన్యాసెస్ వారి యొక్క 25వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం అమలోద్భవి విచారణ చట్టుమాల హవిల హర్షితల ప్రయాణములో దేవుడు తోడుగా ఉండాలని, మంచి ఆరోగ్యం భవిష్యత్తు దయచేయమని మరియు వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ చట్టుమాల జయరాజు, జీవన్ జ్యోతి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాడు 6 వసంతాలు ముగించుకొని 7వ వసంతంలో అడుగుపెట్టినటువంటి నన్ను, నాతో పాటు గురువులుగా అభిషేకింపబడినటువంటి రెవరెండ్ ఫాదర్ థామస్ స్టీవెన్ గారిని, రెవరెండ్ ఫాదర్ సిహెచ్ కిషోర్ బాబు గారిని, రెవరెండ్ ఫాదర్ దిలీప్ కుమార్ గారిని, రెవరెండ్ ఫాదర్ రాజశేఖర్ గారిని, రెవరెండ్ ఫాదర్ రొజారియో గారిని, రెవరెండ్ ఫాదర్ మార్కో గారులను దేవాతి దేవుడు అధికముగా ఆశీర్వదించి అన్ని వేళలా కాచి కాపాడి ఈ గురుత్వములో ఫలించే భాగ్యాన్ని దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. చేతులు జోడించి కండ్లు మూసుకొని కృతజ్ఞతగా సమర్పిస్తూ ఉన్నటువంటి ఈ పూజ ద్వారా దేవుడు అనేక మేలులు అనుగ్రహించాలా అని తల్లులకు సుమాతృక అయినటువంటి ఆ తల్లిని దేవాతి దేవుడు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంచాలని మనసారా కోరుకుంటూ ఈ పవిత్రమైన దివ్య బలి పూజను ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము
మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభుని యందు అతి మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజను యోగ్యముగా కొనియాడడానికి దేవుడు మనకు తోడుగా ఉండాలి అని మనము చేసిన పాపములను ఒప్పుకుంటూ పశ్చాత్తాపపడుతూ పాపమన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చేతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కష్టములో ఉన్న నీ సేవలకు మొరలను నీవు దయతో ఆలకింతువు. జాలి హృదయముతో నీవు మాకు చేసిన అనేక మేలులకు మా కృతజ్ఞత అంజులను అర్పించున్నాము. నీ వరానుగ్రహములను పరంపరంగా పొందిన మేము నిన్ను నిరతము ఆనందముతో సేవించినట్లు అనుగ్రహింపము. ఓ సర్వేశ్వర, శోకించు వారిని ఓదార్చు ప్రభుడవైన నీవు పునీత మౌనిక తన కుమారుడైన అగస్త్యను హృదయ పరివర్తన కోరుచు కార్చిన తల్లి కన్నీటిని కరుణతో అంగీకరించితివి. ఈ పునీతురాలి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము కూడా పాపములను విస్మరించి నీ నుండి పాపమన్నింపును పొందుదుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తుతో ఐక్యము వలన మీరు సర్వ విధుల వాక్కునందును జ్ఞానమునందును ఐశ్వర్యవంతులైతిరి. మొదటి పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. సహోదరులారా, దేవుని సంకల్పము వలన క్రీస్తు యేసు అపోస్తులునిగా పిలువబడిన పౌలును మరియు మన సోదరుడు సోస్తేనోసును కొరింథులోని దైవ సంగమునకు వ్రాయునది. మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరపబడి ప్రతి స్థలమునందును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారితో సహా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఆయన వారికిని మనకును ప్రభువు. మన తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి మీకు అనుగ్రహమును శాంతియు లభించునుగాక. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మీకు తన అనుగ్రహమును వసగెను కనుక మీ కొరకై నేను సర్వదా ఆయనకు కృతజ్ఞతలను అర్పింతును. ఏలయన క్రీస్తుతో ఐక్యము వలన మీరు సర్వ విధముల వాక్కునందును జ్ఞానమునందును ఐశ్వర్యవంతులైతిరి. క్రీస్తును గూర్చిన సందేశము మీ యందు ఎంతయో దృఢపడినది కనుకనే మన ప్రభువగు యేసుక్రీస్తు ప్రత్యక్షము చేయబడుటకై వేచియున్న మీకు ఆత్మీయ ఆశీర్వాదమైనను కొరతలు కాలేదు. మన ప్రభువగు యేసుక్రీస్తు దినమున మీరు దోషరహితులుగా ఉండినట్లు ఆయన మేము తుది వరకు సుస్థిరముగా ఉంచును. తన కుమారుడును మన ప్రభువును అగు యేసుక్రీస్తుతో సహవాసమునకు మేము పిలిచిన ఆ దేవుడు విశ్వసనీయుడు. ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు.
ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు. నాకు ప్రీతిని కలిగించువాడు, నా ఆత్మతో నిండినవాడు. నాకు ప్రీతిని కలిగించువాడు. నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు, నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు, భూమిపై వసించు నరులకు, భూమిపై వసించు నరులకు నా వాక్కును ప్రకటించుటకు, నా వాక్కును ప్రకటించుటకు. ఇడుగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇడుగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు. నాకు ప్రీతిని కలిగించువాడు, నా ఆత్మతో నిండినవాడు. నాకు ప్రీతిని కలిగించువాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 24వ అధ్యాయము 42వ వచనము నుండి 51వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, కనుక మీరు జాగరూకులై ఉండు. ఎలయనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొనియుండి తన ఇంటికి కన్నము వేయనీయడు. కనుక మీరును సిద్ధముగా ఉండు. ఎలయనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. విశ్వాస పాత్రుడును వివేకవంతుడగు సేవకుడు ఎవడు? యజమానునిచే తన ఇంటి వారికి వేళకు భోజనము పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. యజమానుడు అటివానికి తన ఆస్తి అంతటిపై యాజమాన్యము నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సేవకుడు దుష్టుడైనచో యజమానుడు చాలా కాలము వరకు తిరిగి రాడని తనలో తాను అనుకొని తన తోడి సేవకులను కొట్టుటకు, త్రాగుబోతులతో త్రాగుటకు మొదలెడును. అతడు ఊహింపని రోజులలో, యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని శిక్షించి వంచకులతో జమకట్టును. అచ్చట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపలను ఆమేన్. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా మౌనికమ్మ గారి యొక్క పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ మౌనికమ్మ గారు తల్లులందరికీ కూడా ఆదర్శప్రాయురాలుగా ఉంది. తల్లులందరికీ కూడా సుమాతృక అయినటువంటి పునీతురాలులాగా ఉంది. ఈ పునీతురాలి పండుగను ఈరోజు కొనియాడుతూ శ్రీసభ తల్లులందరికీ కూడా పాలక పునీతురాలుగా అనుగ్రహిస్తూ ఉన్నారు. కారణము ఏమిటి అనంటే, ఏ తల్లి కూడా తన బిడ్డలను విడిచిపెట్టి ఉండలేదు. బిడ్డ ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ, బిడ్డ ఎటువంటి పనులు చేస్తూ ఉన్నా కానీ, బిడ్డ తల్లిదండ్రులను లెక్క చేయకుండా ఉన్నా కానీ, తల్లి అనేటటువంటి ఆమె ఎప్పుడూ కూడా ఆ బిడ్డలను ప్రేమిస్తూనే ఉంటుంది. ఈ తల్లి కూడా తన బిడ్డల ఎడల అదే ప్రేమను కనబరుస్తూ ఉంది. మామూలుగా వీళ్ళ యొక్క కుమారుడు సెయింట్ థోమస్ గారు, ఈయన ఎప్పుడూ కూడా తల్లి మాట వినేటటువంటి వాడు కాదు. పునీత అగస్టిన్ గారు ఎప్పుడూ కూడా తల్లి మాట వినేటటువంటి వాడు కాదు. ఎప్పుడూ కూడా ఎదురు తిరిగేటటువంటి వ్యక్తి, ఎప్పుడూ కూడా త్రాగుడుకు బానిసాయి తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి, ఎల్లప్పుడూ కూడా తల్లిదండ్రుల ప్రేమను నోచుకోకుండా ఏదో ఒక ప్రదేశంలో తన జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి వ్యక్తి, వేశ్యలతో కూడా జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి తన కుమారుణ్ణి ఈ తల్లి 33 సంవత్సరాల పాటు ప్రార్థన చేసి తన ప్రార్థనతో మార్చుకుంది. 33 సంవత్సరాల పాటు ఎడతెగని ప్రార్థన చేసి తన కుమారుని మార్చుకోవటం మాత్రమే కాకుండా ఆ కుమారుణ్ణే గురువు అయ్యేలాగా చేసింది. ఆ కుమారుడే పీఠాధిపతి అయ్యేటటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తల్లి ప్రార్థన ఎంత చక్కగా ఆలకింపబడిందో చూడండి. ఎటూ పనికిరానటువంటి వ్యక్తిని చక్కనైనటువంటి తిరుసభలో ఉన్నటువంటి చట్టాలను రాసేటటువంటి బిడ్డగా మార్చివేసింది. తిరుసభలో ఉన్నటువంటి వేదాంతము యొక్క సందేశాన్ని ఈయన ద్వారా అనేకమైన లేఖల ద్వారా అందించటం జరిగింది. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే తల్లి ప్రార్థన అనేది చాలా 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 శక్తివంతమైనది. ఈ తల్లి ఈనాడు తల్లులందరికీ కూడా పాలక పునీతురాలులాగా ఉంది. ఆమె ఆదర్శాన్ని తీసుకొని మీ బిడ్డల మనసులను మార్చటానికి కానీ, మీ బిడ్డల ప్రవర్తన మార్చటానికి కానీ, మీ బిడ్డల పరిస్థితులు మార్చటానికి కానీ ఈ తల్లి ప్రార్థన మీకు జతవుతూ ఉంది. మీ ప్రార్థన దేవుని చెంతకు చేర్చబడుతూ ఉంది. ఆ ప్రార్థన ఫలితాలను పొందబోతూ ఉంది. అందుకనే జాగరూకులై ఉండు అనేటటువంటి వాక్యాన్ని ఈరోజు ప్రభువు మనకు అందిస్తూ ఉన్నాడు. జాగరూకులై ఉండు అనేటటువంటి వాక్యాన్ని అందిస్తూ ఆయన బోధిస్తూ ఉన్నటువంటి విషయం ఏమిటి అని అంటే, మరణము ఎవరికి ఏ సమయంలో వస్తుందో కూడా ఎవ్వరికీ కూడా తెలియదు. ఏ రూపంలో వస్తుందో, ఏ సమయంలో వస్తుందో మనిషిగా పుట్టినటువంటి వాళ్లకు తెలియదు. అందుకనే అనుక్షణం ప్రతిక్షణం జాగరూకులై ఉండు అని ప్రబోధం చేస్తూ ఉంది. మొదటి పట్టణంలో కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం.
మన ప్రభువగు యేసు క్రీస్తు దినమున మీరు దోషరహితులుగా ఉండునట్లు ఆయన మిమ్ము తుది వరకు సుస్థిరముగా ఉంచునుగాక. ఆ రోజు వచ్చినప్పుడు నేను నరకము పాలవుతానేమో అని కన్నీటి వెద అవ్వకుండా దోషరహితులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏ పాపము కూడా నీలో ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ పాపము ద్వారా నేను నరకము పాలవుతానేమో అనేటటువంటి ఈ మనోవేదనను తీసివేసి మహోన్నతమైన దేవుని ఆజ్ఞలు పాటించండి అని ఈ వాక్యము చక్కగా మనందరికీ నేర్పిస్తూ ఉంది, బోధిస్తూ ఉంది. కనుక మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇటీవలే నార్త్లో జరిగినటువంటి ఒక సంఘటన మనం చూసాం. ఐఫోన్ కావాలి అని కోరుతూ ఒక బిడ్డ కొండ అంచున నిలబడి తన తండ్రితో పాటు లోయలో పడిపోవటం, ఇద్దరూ కూడా అక్కడికక్కడికే మరణించటం చూస్తూ ఉన్నాం. కుమారుని ద్వారా తండ్రికి మరణం వస్తూ ఉంది అని ఎవరన్నా ఊహించగలుగుతారా? ఆయనకున్నటువంటి కోరిక ద్వారా ఈ తండ్రి లోయలో పడి మరణిస్తాడు అని ఎక్కడన్నా రాచిపెట్టుందా? ప్రభునందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే ఏ పరిస్థితుల్లో ఏ రూపములో మరణము నీ చెంతకొస్తూ ఉందో అర్థం కాదు. కాబట్టి అనుక్షణము ప్రతిక్షణము జాగరూకులై ఉండు అని బోధిస్తూ ఉంది. అదే విధముగా ఏ ఏ పరిస్థితుల్లో జాగరూకులై ఉండుండి అని చెప్పి ప్రవక్తలు బోధించినప్పటికీ, గొప్పనైనటువంటి వ్యక్తులు బోధించినప్పటికీ మరణాన్ని రుచి చూచినటువంటి వాళ్ళు మన కళ్ళ ముందు చాలామంది ఉన్నారు. నోవా కాలములో నోవా చెప్పినటువంటి మాటలను వినకుండా ఇదిగో జలాలలో కొట్టుకుపోయి మరణించినటువంటి వాళ్ళు కోట్ల మంది. అదే విధముగా అబ్రహాము సమయములో కూడా సొదొమ గొమొరా అనేటటువంటి పట్టణాలు ఇదిగో మరణానికి దరిచేర్చబడుతూ ఉన్నాయి. అగ్ని గంధకము వారి మీదకు వచ్చింది, వాళ్ళందరూ కూడా మరణించారు. ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆకాశము నుండి అగ్ని గంధకాన్ని కురిపించి సొదొమ గొమొరా పట్టణాలను నాశనము చేశాను. అందుకనే ఏ పరిస్థితుల్లో ఈ మరణము నీ మీదకి వస్తూ ఉందో నీకు తెలియదు. కనుక ఏ స్థితిలో నీ ఉండాలి అని అంటే నమ్మినటువంటి బంటులాగా నీ ఉండాలంట. ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను చక్కగా నెరవేరుస్తూ, ఇదిగో నీకు ఉత్తమమైనటువంటి భటుడుగా నేను ఉన్నాను, నీవు నమ్మినటువంటి భటుడుగా నేను ఉన్నాను, నీవు ఇచ్చిన పనిని నేను నెరవేరుస్తూ ఉన్నాను అని ఇది నీ తండ్రికి చెప్పినప్పుడు, ఆ ఇచ్చినటువంటి ఆజ్ఞకారుడు నీ చెంతకు వచ్చినప్పుడు, ఆ పని చేస్తూ ఉన్నప్పుడు నీవు కనబడినప్పుడు ఊహించని రీతిలో, ఆలోచించని విధముగా ఆశీర్వాదాలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడంట. ఏదో ఒక దానికి ఇన్ఛార్జిగా పెట్టడం కాదు, నా సమస్తానంతటినీ కూడా ఇదిగో నీకు అప్పగిచ్చేస్తూ ఉన్నాను, నేను నా తర్వాత నువ్వే. కనుక సిద్ధముగా ఉండమని, ఈ యొక్క బాధ్యత నీకు రావాలి అని అంటే ప్రతి చిన్న చిన్న విషయాలలో ఇదిగో నమ్మిన బంటులాగా ఉండటానికి ప్రయత్నం చేయమని, నమ్మిన బంటు వలె జీవించటానికి ప్రయత్నం చేయమని, నమ్మిన బంటు యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునమని ప్రభు ఈ రోజున మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన దొరికినప్పుడే ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయన చేరువలో ఉన్నప్పుడే ఆయనను చేరుకోవాలి అని యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రభువు దొరికినప్పుడే ఆయనను వెదకుడు, ఆయన చేరువలో ఉన్నప్పుడే ఆయనకు ప్రార్థన చేయుడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ దివ్య గ్రంథ వాక్యాలు మన బ్రతుకులకు అద్దం పట్టునట్లు చూపిస్తూ ఉన్నాయి. కనుక
ఇకనైనా చెడు వ్యామోహాలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సన్మార్గములో నడవటానికి ప్రయత్నం చేయమని. ఎందుకు అనంటే యోచింపని గడియలో, ఊహింపని రీతిలో శిక్ష నీ పైకి రాబోతూ ఉంది. కనుక జాగ్రత్తగా ఉండి బ్రతుకుని దీవెనకరంగా మలచుకొని క్రీస్తునకు సాక్షులుగా ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్. ప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక. సంప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక. శ్రీకరా, శుభకరా, హితకరా, ప్రియకరా. శ్రీకరా, శుభకరా, హితకరా, ప్రియకరా. ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన. ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన. పేరు పెట్టి పిలిచి నన్ను యాజకత్వపు వరమునిచ్చి. పేరు పెట్టి పిలిచి నన్ను యాజకత్వపు వరమునిచ్చి. నీ కుమారుగా పిలిచి నన్ను నీదు సేవలు నిలిపినావు. నీ కుమారుగా పిలిచి నన్ను నీదు సేవలు నిలిపినావు. అందుకే కృతజ్ఞతార్చన. అందుకే కృతజ్ఞతార్చన. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మరణము నుండి సకల కీడుల నుండి మమ్ము రక్షింపము. నీవు ఎంతో ప్రేమతో నీ కుమారుని మాకు సగితివి. అనుదిన సంకటన నుండి మమ్ము కాపాడిన నీకు కృతజ్ఞతతో అర్పించు ఈ బలిని సాదరంగా స్వీకరింపమని విన్నవించుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గలని సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపబడడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రము అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహ పరములతోనూ దూతల గాయక బృందముతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఇట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు
పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఈలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మలయో జగద్గురువును, పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును
నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యేసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపిది అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభువు నేర్పించినటువంటి శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల్ని మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ ఎందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీరక్తములు మళ్ళకు నిత్య జీవితమును మోసుకొనుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడవాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
తెరచితిరావా రావా రావా దేవా ఎదు సదనపు అధిపతి కావా రావా రావా దేవా హృది తలుపులు తెరచితిరావా రావా రావా దేవా ఎదు సదనపు అధిపతి కావా దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే విందు ఇదే కదా కడరా విందు ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు ఇదే కదా పావన విందు జీవమిచ్చు విందు శాంతి గూర్చు విందు ప్రేమ పెంచు విందు ఐక్యపరచు విందు విశ్వసించిన దైవ జనులకు నిత్య జీవ విందు స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు రావా రావా దేవా హృది తలుపులు తెరిచితిరావా రావా రావా దేవా ఎదు సదనపు అధిపతి కావా రావా రావా దేవా హృది తలుపులు తెరిచితిరావా రావా రావా దేవా ఎదు సదనపు అధిపతి కావా పునీత్ అన్యాసి వారి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విన్నవరించండి, మీ కాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్యవాణి టీవీలో అడ్మినిస్ట్రేటర్గా ఉండడానికి అపాయింట్ చేసినటువంటి ఈ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జె రావు పులమెర తండ్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఈనాడు ఆయన కూడా వారి యొక్క జన్మదిన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా మన దివ్యవాణి టీవీ అంతటి తరపున జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధముగా సిఇఓ ఫాదర్ గారికి, ప్రశాంత్ ఫాదర్ గారికి, సహకరిస్తూ ఉన్నటువంటి అమ్మగారులకు, సిబ్బంది అయినటువంటి మీ అందరికీ కూడా, వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రత్యేకంగా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను, కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉన్నాను. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, అదేవిధముగా ఈ గురుతర బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నటువంటి సమయంలో సహాయ సహకారాలు అందించినటువంటి గురువులకు, దైవ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ 7వ సంవత్సరంలో అడుగుపెట్టి ఉండగా మా 7 గురువులను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థించమని, ఏలూరు పీఠాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను మీకు హృదయపూర్వకముగా వందనములను అర్పింతును, దైవముల ముందట నిన్ను కీర్తింతును. ప్రార్థించుదాము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, ఈ జీవాహారము ద్వారా నీ సేవకులను పాప బంధముల నుండి విడిపింపవలనని నిశ్చయించితివి. కరుణతో నీ ప్రజల శక్తిని పునరుద్ధరింపుమని అర్థించుచున్నాము. నీ ఆదరణతో ఎట్టి ఆటంకములు లేకుండా మేము ఆశించు నిత్య మహిమ వైపు పయనింప కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి
కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిసినది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం పొసగావు. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం పొసగావు. నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు. నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను, కృతజ్ఞత